అందరికీ నమస్కారము. నా పేరు చాందిని అని, మాది కర్ణాటక బళ్ళారి. నాకు కొంచెం కన్నడ అయితే ఫాస్ట్ టక్కటక్క మాట్లాడేస్తాను, తెలుగు కొంచెం ఏమైనా మిస్టేక్ అయితే అందరు క్షమించుకోండి. ఇక్కడ ఉండే మన ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థు సార్ వారికి, మళ్ళీ వీళ్ళ కొంతమంది పేర్లు తెలియదు, వేదిక మీద ఆహ్వానిస్తున్న అందరికీ, మరి మున్బాగున్న వాళ్ళు మా అక్క అన్న తమ్ముడు అందరికీ నా మనస్ఫూర్తి వందనాలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉండేది మంచిగా 6,000 రూపాయలు పింఛన్ వస్తున్నది. మేము అంగవికల్ అంటాం, అక్కడ మీరు వికలాంగులు అంటారు. అంగవికలకి ఇక్కడ 6,000 పింఛన్ వస్తుంది. మన కర్ణాటకలో వచ్చేసి ఓన్లీ 1,400 వస్తుంది. మా కమ్యూనిటీకి ఇక్కడ వచ్చేసి 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. మా ఊర్లో వచ్చి 800 పింఛన్ వస్తుంది. ఇదే సార్ నిన్న మా దగ్గర కూర్చొని మాట్లాడేసి మన డైరెక్టర్ అన్ని వీళ్ళు అంగవికలే, ఇప్పటికి 2 సినిమాలు, ఇప్పుడు మళ్ళీ 3వ సినిమా తీసి దాంట్లో నాకే అవకాశం ఇచ్చినారు ఆ సారు, గురుమూర్తి సారు. సెకండ్ సినిమా అని మంచి అవకాశం నాకు ఒకటి ఎల్లమ్మ జోక్తి క్యారెక్టర్ ఇచ్చినారు, దాంట్లో నేను పార్టిసిపేషన్ చేసి ఈరోజు చాలా ఫేమస్ అయిపోయినాను. మళ్ళీ మన గాలి జనార్దన్ రెడ్డి సార్ బీజేపీ మహిళా మోర్చాలి జిల్లా కార్యదర్శి అయ్యి నేను నిర్వహిస్తున్నాను, బీజేపీలో ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ కార్పొరేటర్కి నిలబడాలా అని నేను కార్పొరేటర్కి నిలబడాలా, కౌన్సిలర్కి నిలబడాలా అని చెప్పి సార్ వాళ్ళని అనుకున్నాను. వాళ్ళు నాకు బీ ఫారం ఇస్తాము నెక్స్ట్ ఇయర్లోనా అనుకున్నాను, వాళ్ళు ఇస్తామన్నారు. మేము ఏ దాంట్లోనా తక్కువ లేదు అని ప్రూఫ్ చేయాలా అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కానీ మీ కోరికలు ఏముండయి, మీరు కానీ రాజకీయంలోకి రావాలి, కార్పొరేటర్ అవ్వాలి, మళ్ళీ గ్రామ పంచాయతీ దీనికి కావాలి, వార్డ్ నంబర్ అవ్వాలి, బూత్ నంబర్ అవ్వాలి అనుకొని మీకే ఆశలు ఉండయి. మీ కోరికలకి గ్యారంటీ మన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే సార్ మీకు గ్యారంటీ నెరవేరుస్తారు అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఈ సార్ వాళ్ళు నిన్న వచ్చేసి మాట్లాడినారు. మా కర్ణాటకలోన మేము ఎన్నోసార్లు పోరాటాలు చేసినాము, ఎన్నోసార్లు ర్యాలీలు, స్ట్రైక్లు ప్రతి ఒక్కటి చేసినాము. అదే 800 మా కమ్యూనిటీకి 800 పింఛనే, మళ్ళీ అంగవికలకి అదే 1,200 1,400 పింఛనే. ఇక్కడ అమ్మఒడి అంట ఏమేమో మంచివి ఇవి ఉన్నాయి. మన కర్ణాటకలో ఏమీ లేదు. సార్ అన్నారు 2,000 మంది ఇక్కడ స్టార్ట్ చేసి డికే శివకుమార్ సిద్ధరామయ్య వరకు 20,000 మంది వరకు పాదయాత్ర చేద్దామన్నారు. దానికి మేము ఎన్నో సంఘ సంస్థ వాళ్ళందరూ నెక్స్ట్ 2017లో 2027లోన ఇది పాదయాత్ర అంగవికలోళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు చాలా ఎన్నో కమ్యూనిటీ వాళ్ళు చేరి ఇది పాదయాత్ర చేయాలనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నాకు థ్యాంక్స్. ఏమన్నా తెలుగులో మాట్లాడింటే సారీ. బళ్ళారి నుంచి నాకు ఈరోజు కొత్తగా పరిచయమైనటువంటి చాందిని గారు కూడా నాకు చాలా స్ఫూర్తిగా అనిపించారు. ఎందుకంటే హిజ్రాలు లేదా థర్డ్ జెండర్లు అయినటువంటి వీరు కూడా ఈ మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు రాష్ట్రంలో. ఇంత పెద్ద సంఖ్యలో ఉండి కూడా ఇప్పటికీ చిన్న పనులు చేసుకుంటూ లేదా యాచక వృత్తి చేస్తా ఇబ్బంది పడుతున్న సందర్భం, సమాజం వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఈ సందర్భంలో సమాజానికి ఎదురొడ్డి పోరాడి నేను కూడా ఎదుగుతానని చెప్పినటువంటి చాందిని గారు మనకు చాలా మంచి స్ఫూర్తిదాయకమైన మనిషి ఆవిడని. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్నదమ్ములందరికీ కూడా, అక్క చెల్లెలకందరికీ కూడా నాకు స్ఫూర్తిగా నిలిచినటువంటి ఈరోజు దివ్యాంగులు. నాకే ఈరోజు నేను రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాను. సాధారణంగా రోజుకు 4-5 కార్యక్రమం. పొద్దున లేస్తే నేను ఏదో ఒక వార్డులో తిరుగుతూ ఉంటాను. నాకు అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు వినడం అంటే ఇష్టం. మనం చూస్తే చాలా మంది రాజకీయ నాయకులకి ప్రజల సమస్యలు వినడం అంటే రోత. నాకెందుకో అది మ్యూజిక్ లాగా వినపడుతుంది. ప్రజల సమస్యలు చెబుతా ఉంటే, వాళ్ళ కష్టాలు చెబుతా ఉంటే నన్ను నేను మర్చిపోయి వింటాను. నేను ఎక్కడికి పోయినా ఇట్లా రాసుకునే అలవాటు కూడా ఉంటుంది. మీరు అనుకుంటారేమో ఇట్లా రాసుకున్నాడు పోతా చిత్తి కాగితం డస్ట్బిన్లో పడేసి వెళ్తాడేమో అనుకుంటాను. ఇలా రాసినవన్నీ జాగ్రత్తగా నోట్స్ కింద తయారు చేసి సంవత్సరాలుగా చేసుకున్న బుక్కులు నేను చదువుతూనే ఉంటాను. రాత్రి పగలు చదువుతూ ఈ సమస్యలని ఎలా పరిష్కరించాలా అన్న విషయాన్ని ఆలోచన చేస్తాను. అది నాకున్నటువంటి అలవాటు. మీకందరికీ కూడా ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే ప్రజల్లో తిరుగుతాం, అక్కడ ఇక్కడ తిరుగుతాం, కానీ
నా సమయాన్ని ఇక్కడ 1 గంట కూర్చున్నాను, ఇది అత్యంత విలువైన సమయంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మామూలు ప్రజల మధ్య తిరగచ్చు, ఇలాంటి సినిమా వాళ్ళ మధ్య తిరగచ్చు, అలాంటి రాజకీయ నాయకుల మధ్య తిరగచ్చు, లేకపోతే మీడియా వాళ్ళ మధ్య తిరగచ్చు. వాళ్ళందరూ కూడా బాగున్నాళ్ళు, బ్రహ్మాండంగా నడుపుకుంటా ఉన్నవాళ్ళు, ఏదో రకంగా జీవిస్తూ ఉన్నవాళ్ళు. వాళ్లకు వీళ్ళు సమాజాన్ని ఇబ్బంది పెట్టకపోతే చాలు, సమాజం వీళ్ళనేమి ఇబ్బంది పెట్టదు. కానీ దివ్యాంగులని మాత్రం సమాజం ప్రతి నిమిషము ఇబ్బంది పెడుతుంది, ప్రతి క్షణము కూడా నువ్వు ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది, నువ్వు మాకంటే తక్కువ అని సమాజంలో ప్రతి ఒక్కడు కూడా మీ ముందు పోసుగొట్టే పరిస్థితి ఉంటారు. ఇది చాలా దారుణం. అందువల్ల నాకు సమాజం తిరగకంటే ఇక్కడ కూర్చున్న 1 గంట నాకు చాలా సంతోషంగాను, ఈ రాసుకున్న ఈ కంటెంట్ చాలా అద్భుతంగాను అనిపిస్తా ఉంది. తప్పనిసరిగా ఎన్నో అంశాలు నాకు ఈరోజు కొత్తగా దృష్టికి వచ్చినాయి. నాకు ఉన్న సమాచారం మేరకు భారతదేశంలో సుమారుగా 3 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని సమాచారం చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకున్న సమాచారం ప్రకారంగా మనం ఇస్తున్న పెన్షన్ల ఆధారంగా సుమారుగా 13 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో 6,000 రూపాయల చొప్పున మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఇది సమాచారం. కానీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కేవలం 1,30,000 మంది మాత్రమే కనిపిస్తా ఉన్నారు. 13 లక్షల మందిలో 1,30,000 మందికి మాత్రమే మనం ఉద్యోగాలు ఇవ్వగలిగినాం ఇన్ని సంవత్సరాలుగా. ఇది ఒక మనకు కళ్ళు తెరిపించే అంశంగా మనం దీన్ని చూడాలి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఉద్యోగాలు లేవని కొంతమంది, అన్ని అర్హతలు ఉండి చదువు ఉండి కూడా మమ్మల్ని ఆదుకోండని కొంతమంది, అన్ని వెహికల్స్ లేవు మాకు వెహికల్స్ ఇవ్వమని కొంతమంది, పెన్షన్లు ఇంకా అందుబాటులోకి రాలేదని కొంతమంది, అలాగే బస్సులకు సంబంధించిన సమస్య ఉందని కొంతమంది, ఈ రకంగా ఇప్పటికీ కూడా మనం పోరాటం చేయాలన్న ఆలోచన రావడం చాలా దురదృష్టకరమని మాత్రం నేను స్పష్టంగా చెప్తా. అయ్యా, రిజర్వేషన్ల గురించి కొంత సమాచారం. మనకు 4% రిజర్వేషన్ మనం రాజ్యాంగం మనకి ఇస్తూ ఉంటే 1% చూపు లేని వారికి, 1% వినికిడి సమస్యలు ఉన్న వాళ్ళకి, 1% నడవలేని వాళ్ళకి, కాళ్ళు చేతులు ఇబ్బంది ఉన్న వాళ్ళకి, మరి 1% బుద్ధిమాంద్యత ఉన్న వాళ్ళకి చెప్పులాగా 4% రిజర్వేషన్ మనము కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇస్తాం. ఇదే సందర్భంలో శ్రీనివాస్ గారు చెప్పారు, రొటేషన్ పద్ధతిలో ఇస్తూ ఉంటే మాకు దక్కాల్సినటువంటి సీట్లు దక్కలేదు, ఉద్యోగాలు దక్కలేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. నేను తప్పనిసరిగా ఈ అంశం మీద సిఎస్ గారిని కానీ మంత్రి గారిని కానీ కలిసి వివరణ తీసుకుంటానని మీకు నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే కేవలం పెన్షన్లు పెంచినామంటే కూడా సరిపోదని నా భావన. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనో అంతకు ముందు ప్రభుత్వాల్లోనో పక్క రాష్ట్రాల్లో కూడా కొన్ని తక్కువ పెన్షన్ ఉన్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాత్రికి రాత్రి మొట్టమొదటి సంతకంతోనే పెన్షన్లను పెంచి 6,000 ఇచ్చి మీకు మేమున్నాము అనే అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చింది. దీనికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మీ అందరి వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటుగా బస్సులో ఎటువంటి ఛార్జీ తీసుకోని అవసరం లేదు. బస్సులో ఎటువంటి టికెట్ తీసుకోకుండా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. అటెండెంట్తో పాటుగా ఒక మనిషి సహాయంతో పాటుగా ప్రయాణం చేయవచ్చు అనే జీవో కూడా మనం ఇచ్చాం. అదేవిధంగా ఎన్నో రకాల స్కాలర్షిప్లు, చదువుకోవడానికి స్కాలర్షిప్లు లాంటివి మిగతావి కూడా ఇస్తాం. ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మీకు చదువుకుంటే సరిపోదు, శిక్షణ కూడా కావాలి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మీరు కూడా పోటీ పడాలంటే తగినంత ప్రత్యేక వసతులు కావాలా అన్న ఉద్దేశం నేను ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తాను. అందువల్లే మీరు అందరికీ కూడా, మీరు ఈ వికలాంగులకు సంబంధించిన, దివ్యాంగులకు సంబంధించిన పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ కూడా మీరందరూ కూడా ప్రత్యేక శిక్షణ కేంద్రం కర్నూలు టౌన్లో ఉంది. అక్కడ రకరకాల సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వచ్చేటువంటి, అంటే మీకు మీరు మీ కాళ్ళ మీద నిండుకున్నారు. తమ్ముడు చెప్తా ఉన్నాడు, నేను ఫామ్స్ రాస్తూ జెరాక్స్ సెంటర్ దగ్గర నేను ఎన్నో ఫామ్స్ రాస్తూ గడుపుతున్నాను అంటున్నాడు. ఈ వ్యక్తికి ఒక కంప్యూటర్లో మంచి శిక్షణ ఇప్పించగలిగితే భవిష్యత్తులో అద్భుతాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ అమ్మాయి డిగ్రీ చేసి ఉంది. డిగ్రీ చేసింది, చేతులు లేనప్పటికీ కూడా ఆ అమ్మాయి వొకేషనల్ కోర్సెస్లో చేయగలిగితే కాల్ సెంటర్ ఎంప్లాయీగానో ఇంకో అద్భుతమైనటువంటి ఒకాల ఎంప్లాయీగానో ఆ అమ్మాయి ఎదిగే అవకాశం. ఇటువంటి అవకాశాలు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది. ఈ వేదికగా ఒక్క మాట అయితే నేను హామీ ఇస్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళకైనా సరే, డిఈఎఫ్ సభ్యులకైనా సరే, వికలాంగులు ఈ ఊర్లో ఉన్నా, పక్కూరులో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, పక్క రాష్ట్రంలో ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడైనా ఎవరికైనా సరే నా మాట సాయం ఉపయోగపడుతుంది. పలాని ఫోన్ చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది సార్, పలాని ఫోన్ చేస్తే మా పని అవుతుంది సార్, పలాని మీరు లెటర్ ఇస్తే మాకు సాయం అవుతుంది సార్ అని చెప్పి ఎవరైనా సరే అర్ధరాత్రి నా దగ్గరికి వచ్చి లెటర్ తీసుకోవచ్చు, ఫోన్ చేయించుకోవచ్చు, నా దగ్గర పని చేయించుకోవచ్చు అని మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నా మాటగా అధ్యక్షులు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా తెలపాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఒక అంశం చాలా సీరియస్గా చెప్పారు. మండలానికి 10 వెహికల్స్ మాత్రమే ఇస్తా ఉన్నారని, దీన్ని పెంచాలా అని చాలా జెన్యూన్, ఇది చాలా తప్పనిసరిగా ఇది పెంచాలా. ఈ అంశం మీద నేను మంత్రి గారితో నేను మాట్లాడతాను, ఒక ఉత్తరం కూడా రాస్తాను, కలెక్టర్ కూడా ఈ సీరియస్నెస్ కూడా తెలియజేస్తాను. అట్లాగే క్యాంపులను ఏర్పాటు చేయాలా అనే తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే రకరకాల దివ్యాంగులు ఉంటారు, వీళ్ళకి అవసరమైనటువంటి క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలు అందిస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. మన పార్లమెంట్ నియోజకవర్గంలో జరగలేదు అంటా ఉన్నారు. ఈ విషయాన్ని నేను వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి క్యాంపును అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్తా ఉన్నాను. సూపరింటెండెంట్కి ఫోన్ చేయడం, హాస్పిటల్ సూపరింటెండెంట్. ఇంకొకటి, ఈ బస్సులో సీట్లు మనకి ఇవ్వటం లేదు అని అంటా ఉన్నారు. ఇది ప్రజల్లో అవగాహన ఉండాల. ఇది బాధ్యత. ఇది ఎవరో చెప్పితే ఇచ్చేది కాదు. సీట్ అన్నది తనకై తనుగా అనిపించి చేసే పని, హక్కుగా మనం తీసుకోవాలి. వాళ్ళు బాధ్యతగా చేయాల్సిన విషయం కూడా మనకు ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సూపరింటెండెంట్ గారు, ఇప్పుడు హీమోఫీలియా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం ఎక్కడికక్కడ మనం బ్లడ్ కాంపోనెంట్ ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు దొరకట్లేదా? మనం ఆధునిలో ఇవ్వలేకపోతున్నామా? ఏమిటి దాని పరిస్థితి? అంటే హీమోఫీలియా కావాల్సిన ఫ్యాక్టర్స్ ఆధునిక బ్లడ్ బ్యాంక్ లో లేవు సార్. మన గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ లో కాంపోనెంట్స్ లేవు సార్. ఓన్లీ హోల్ బ్లడ్ ఒకటే దొరుకుతుంది. ఆ కాంపోనెంట్స్ ఫ్యాక్టర్ 7 ఫ్యాక్టర్ 8 ఉంటాయి సార్. అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అది అట్లా కర్నూలు అట్లా దొరుకుతాయి సార్. మీరు దాని సరైన సమాచారం తీసుకుని అది ఆదోనిలో కూడా అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేయండి. ఓకే, మీరు నోట్ చేసుకోండి. వెంటనే మీకు ఎవరైనా అడ్డం అనిపిస్తే నాకు చెప్పండి, నేను కూడా మాట్లాడతాను వాళ్ళతో. ఓకే, నేను ఈ దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమంలో ఉన్నాను. వాళ్ళు చేస్తున్న ఒక డిమాండ్ లో ఇది చాలా కీలకమైనది. దీని మీద వెంటనే చర్య తీసుకోండి. ఏదైనా ఇబ్బంది అయితే నాకు కూడా అప్డేట్ చేయండి. ఓకే, డిఆర్ఓ
డిఆర్ఓ. అలాగా రెండు విషయాలు స్పష్టంగా చెప్తాను. మన ఆల్ఫ్రెడ్ రాజు గారికి నేను ప్రత్యేకంగా ఆల్ఫ్రెడ్ రాజు గారు మాట్లాడుతూ మేము మళ్ళీ ఒకసారి గట్టిగా పోరాటం చేసి సాధించుకోవాలా అని అనుకుంటున్నాము అని మాట చెప్పారండి. ఆల్ఫ్రెడ్ రాజు గారు, దయచేసి మీకు ఆ అవసరం రానివ్వను అని మాత్రం గట్టిగా చెబుతాను నేను. దివ్యాంగులు, వికలాంగులు ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేయాల్సి వస్తే మీతో పాటుగా నేను కూడా ఉంటానన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. 100% ఈరోజు కూటమి ప్రభుత్వం వికలాంగుల, దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమానికి, వాళ్లకు అభివృద్ధికి కట్టుబడి ఉందని మాత్రం ప్రభుత్వం వైపు నుంచి నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. ఏమండి, ఈ మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మాటగా నేను మీకు చెబుతా ఉన్నాను. తప్పనిసరిగా మీరు చెప్పిన అంశాలన్నింటినీ కూడా నేను అసెంబ్లీలో మాట్లాడతాను సమయం తీసుకొని. ఇవన్నీ కూడా అక్కడ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, ప్రపంచానికి కూడా తెలియాల్సిన అంశాలు కూడా ఇవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరెక్కడా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ సమస్యల బాధ్యతను నేను కూడా కొంత మోస్తాను అని ఈ సభా వేదికగా మీకు నేను హామీ ఇస్తా ఉన్నా. సమస్యలు ఒక్క రోజులో తీర్చలేకపోవచ్చు. నాకు మీ మీద మీరు చెప్పిన అంశాలు నేను రాత్రికి పోయి అక్కడ తీర్చేయగలుగుతానా అంటే తీర్చేయలేకపోవచ్చు. కానీ సాధించే వరకు వాటి మీతో పాటుగా పోరాడగలనని మాత్రం నేను గట్టిగా చెప్తాను. మీకు తోడుగా ఉండగలనని మాత్రం నేను గట్టిగా చెప్తాను. ఈ సందర్భంలో మీరందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా ఒకటి ఉంది. ప్రభుత్వానికి కానీ మిగతా అధికారులకు కానీ కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంది. ఆ పరిమితులకు లోబడి మనము తప్పనిసరిగా మన హక్కులను సాధించుకోవాలి. ప్రభుత్వానికి ఉన్నటువంటి నిధుల లభ్యత ఎంత, ప్రభుత్వానికి కూడా ఈరోజు మీకు తెలుసు, మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 99.3% మనకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఖర్చులకో, పెన్షన్లకో వాటికే అయిపోతుంది. అంత గత ప్రభుత్వం చేసిన పాపాలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల ఈరోజు కూడా మనం బాధపడతా ఉన్నాం. అభివృద్ధి చేసుకోవడానికి నిధులు అందుబాటులో లేక ఇబ్బంది పడతా ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం తప్పనిసరిగా మీరు నమ్మండి, కూటమి ప్రభుత్వం మరింత పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు కాకుండా రేపైనా సరే మీ సమస్యలు తీర్చిపెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటదని మీకందరికీ హామీ ఇస్తూ, ఎల్లవేళలా మా ఇంటి తలుపులు మీకోసం తెరిచే ఉంటాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఆహ్వానించినటువంటి పెద్దలు, మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ ఆల్ఫ్రెడ్ రాజు మామ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు పార్థసారథి రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇక్కడికి మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇప్పుడు అన్నీ విన్నాము. ఇక్కడికి మా ప్రభుత్వం నుంచి మా ఎన్డీఏ కూటమి తరఫు నుంచి మీకు కొన్ని అన్ని జరుగుతున్నాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే 6,000 పింఛన్ అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఏ రాష్ట్రంలో. మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లా విస్తరించాలని చెప్పి ఇది కోరుకుంటున్నా. రెండోది ఏంటంటే, చిన్న సమస్యలు ఉన్నా కన్నా అది తీర్చే పరిష్కారంగా ముందు సాగుతుంది ఇది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మనము చూస్తూనే ఉంటాం, మన ఏదన్నా గొంతు అరిసిందంటే ఎక్కువగా మన పార్థసారథిని చూస్తున్నాం మనం అసెంబ్లీలో. దానివల్లనే కొంచెం ఏదైనా మనకు దివ్యాంగుల గురించి ఏదైనా చేరగాలంటే ఉన్న అన్న తరఫు నుంచే మనకు వెళ్ళాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను.
ఎందుకంటే అన్న ఈ విధంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎంపీ అయితే ఇంకా బాగుండింది. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా నిధులు తేవాలన్నా కానీ మిగతా రాష్ట్రాలకు కూడా సహకరించే వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా ఆయనను గుర్తించగలిగాను. ఈ ఆదోన్లో పెట్టి ఈరోజు పార్థసారథి గారికి నేను విన్నవించే విన్నపం, సార్ ఆదోన్ నుంచి కర్నూలు యాత్ర చేయడం మూలంగా పోరుబాటు యాత్రలో మేము సక్సెస్ అయినాం సార్. రాబోతున్న ఇంకా దివ్యాంగుల సమస్యల్లో మీరు మమేకమే మాకు సహకరించి దివ్యాంగులకు ఒక ఆశా కిరణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదోని అంటే ఇంత గొప్ప సేవ ఉందని గుర్తించేలాగా మీరు సహకరించాలి సార్. మీకు ఆ ఓపిక, ఆ పట్టుదల ఉందని నమ్ముతూ రాబోయే దినాల్లో ఈ సమస్యల పట్ల మీరు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, అమరావతి వరకు కానీ అసెంబ్లీలో కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడతారని నమ్మకం ఉంది సార్. రాబోయే దినాల్లో మా సమస్యలన్నీ మీ మీద పెడుతున్నాం సార్. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గురుమూర్తి గారిని నేను పిలవడానికి కారణం ప్రత్యేకంగా ఏమంటే ఆయన కూడా వికలాంగుడు, ఆయన భార్య కూడా 2 కాళ్ళు లేని వ్యక్తి, ఒక కూతురు, చాలా కష్టమైనటువంటి జీవన విధానం. అయినా కానీ కష్టపడి ఈరోజు కర్ణాటకలోనూ మంచి డైరెక్టర్గా, అంటే 2 సినిమాలు తీసిన డైరెక్టర్గా ఉన్నాడంటే ఆశామాసి వ్యవహారం కాదు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిజ్రా తల్లి మా అమ్మగారు, అలాంటి హిజ్రాల సమస్యలు కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో సేవ చేస్తూ కర్ణాటకలో ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి గురుమూర్తి గారు. కాబట్టి రాబోయే దినాల్లో కర్ణాటకలో కూడా డిఎఫ్ ఉండబోతుంది. దానికి గురుమూర్తి గారే అధ్యక్షుడిగా ఉంటూ అక్కడ కమిటీని తయారు చేయబోతున్నారు. కాబట్టి రాబోయే దినాల్లో మనం చేసినటువంటి ఈ పోరుబాటు యాత్ర అయితేనేమి కర్ణాటక కూడా చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదాలు, ముఖ్యంగా పార్థసారథి గారి ఆశీర్వాదాలు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ నమస్తే సార్. నా బళ్ళారి గురుమూర్తి అని నా పేరు. ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్ నేను. ఇప్పటివరకు 2 సినిమాలు తీశాను. కన్నడ మారకాస్తరా అని, మహాభారత గురించి షికండి అని చేసిన మే 15కి రిలీజ్ అయింది కర్ణాటకలోన. నేను ఇక్కడ వచ్చింది ఉద్దేశం ఏమంటే, మన ఆల్ఫారాజ్ సార్ నన్ను కలిసిండ్రి నిన్న బళ్ళారిలోన. మిమ్మల్ని అందరూ చూసి చాలా ఖుషి అయింది దానికి. ఇప్పుడు ఈ యొక్క సభలోన వచ్చిన మన మాజీ సచివులైన పార్థసారథికి శుభాశులు కోరుతుంటాను. మళ్ళీ ఆల్ఫారాజ్ సార్ అందరూ వచ్చిన ఇక్కడికి సభలకి థ్యాంక్ యూ సార్. ఇదే మీ సమస్యలు ఏముండవు, మన కర్ణాటకలో చాలా సమస్యలు ఉన్నాయి మనకి. ఇప్పుడు వరకు మన కర్ణాటకలో ప్రతి ఒక్క అంగవైకల్యాలకి 1400 వస్తున్నారు కానీ 6000 లేదు. దానికే అక్కడికి మన ఆల్ఫారాజ్ సార్ వచ్చేసి అక్కడంతా పోరాడదాము, చేయదాము, మీకు మంచి అవకాశం ఇద్దామని మాకు వచ్చి సపోర్ట్ చేస్తారు. అట్లాగే మన ఇక్కడ ఒక టీం ఉంది. ఇప్పుడు అక్కడ మన కర్ణాటకలో బళ్ళారి ఒక టీం లేరు, వాళ్ళ స్వార్థం వాళ్ళు బతుకుతున్నారు. అట్లా వద్దు, అందుకే మీరు అంత సపోర్ట్ కావాలా. మళ్ళీ మనకి మాజీ సచివ పార్థసారథి సపోర్ట్ కావాలా, ఆల్ఫారాజ్ సార్ వాళ్ళ సపోర్ట్ కావాలా. మీరందరూ సపోర్ట్ నా జతలో ఉంటే నేను ఒక డైరెక్టర్గా ఉండి నేను ఒక కోట్లకి డబ్బులు ఇప్పించే కెపాసిటీ ఉన్నట్టు కదా, ఇట్లా ఒక పోరాటం కోసం చేయాలంటే మీరందరూ సపోర్ట్ కావాలి. నాకు సపోర్ట్ ఉంటేనే నేనేమో చేయగలం అనేది ఇక్కడ మిమ్మల్ని చూసి మీ బాధలు ఆవేదనలు చూసి నాకు చాలా ఫైట్ అయిపోయింది. మీరందరూ కర్ణాటకలో వచ్చేసి పోరాడదాము, మనకు ఒక అవకాశం చేసేయండి. మేము అన్ని రకాలుగా మీకేమో అవకాశం కావాలా మేము పోరాడతాము. దానికోసమే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మేము పోరాడతాము. అందరూ అన్న తమ్ములాగా ఉండి మేము పోరాడదామని ఒక రిక్వెస్ట్ వల్ల నేను అందరూ అడుగుతున్నాను. అందరూ చేద్దాము. ఇంకోటి ఈ మనసారి దగ్గర ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాము ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు ఉండే ఎడ్యుకేషన్ ఎలాగుంది, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎలాగుంది అనేది దాని మీద కాన్ఫరెన్స్ రెడీ చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్తో ఉండి నాకు సపోర్ట్ చేయాలని కృతజ్ఞతగా కోరుతున్నా. అట్లా ఇంకోటి మొన్న బళ్ళారిలోన ఇజ్రా ఉన్న టీం చాందిని అని మేడం వచ్చారు. వాళ్ళ సమస్యలు ఉండవి, వాళ్ళ కోసం పోరాడదాము. అందరి కోసం ఇక్కడ కొత్త మన ఆంధ్రప్రదేశ్లో ఇజ్రాయల్కు సమస్య చాలా ఉండేవి. వాళ్ళకి ఫెసిలిటీ ఏమేమి కావాలా ఏం లేదు. అంతా మీరందరూ చేరి మన డాక్టర్ మల్లెల ఆల్ఫ్రాడ్ సార్ తరపు నుంచి, మాజీ సచివ పార్థసారథి తరపు నుంచి మన అందరూ చేరి ఈ అవకాశానికి పోరాడదామని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు
డిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి మల్లెల ఆల్బర్ట్ రాజన్న గారికి, అలాగే మా యొక్క సారు మా ఆహ్వానం అందించి ధన్యవాదాలతో ఈ యొక్క ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే పార్థ సార్ గారికి, మరి అలాగే తిక్కారెడ్డి సారు తనయుడు గారు దివాకర్ రెడ్డి సార్ గారికి, మరియు కర్ణాటక నుంచి సీనియర్ డైరెక్టర్గా ఇచ్చేటువంటి గురుమూర్తి సార్ గారికి, మరియు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాగరాజ్ అన్న గారికి, మరియు ఆదోని నియోజకవర్గంలో ఈ యొక్క ప్రోగ్రాంని సద్వినియోగము ఇంతమందిని తరలించిన కమతా వెంకటేష్ అన్న గారికి, ముఖ్యంగా ఈరోజు చాలా వానాకాలము, మన వికలాంగులు బతకాలంటే చాలా ఘోరంగా ఉంటాయి. కొంతమంది ఆటోలోన, కొంతమంది బస్సుల్లోన టయానికి రాక, కొంతమంది లిఫ్ట్ మీద వచ్చి ఇంత భారీ ఎత్తుగా తరలి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వడ్డే చెన్నప్ప, మా నాన్న పేరు చిన్న బజారి, నాది ఎమ్మిగనూరు మండలం బోడవండ గ్రామం. నేను నా భార్య ఇద్దరు వికలాంగులము. ఏదో ఈ రోజుకి నాకు 6,000, నా భార్యకి 6,000. ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 పింఛను వచ్చినందుకు చాలా సంతోషంగా గౌరవంగా ఉంది. కానీ దానికి తగ్గట్టు నిత్యావసరాలు ఇబ్బంది. నేను ప్రజెంట్గా నిత్యావసర సరుకులు అంటే పొదుపు, కరెంటు బిల్లు, టీవీ బిల్లు, ఇప్పుడున్న జనరేషన్లోన పిల్లలకి అవన్నీ. ముఖ్యంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా, 3 సంవత్సరాల నుంచి నా 2-3 పిల్లలకి హాస్టల్ సీట్ అడుగుతుంటే కూడా ఆన్లైన్ చేస్తే కూడా ఎవరెవరు పట్టించుకోవడం లేదు సార్. ఎమ్మెగనూరులోన ఒక పరి డిఆర్డిఏఓ, ఓ పరి ఆన్లైన్ చెయ్యి, ఓ పరి ఎమ్మెల్యేతో ఫోన్ చేపి, లేకుంటే ఎమ్మెల్యే పిఏతో ఫోన్ చేపి అంటాడు. తిరిగి యాసరకు వచ్చా. లాస్ట్కి బస్సులో పోవడానికి ఇప్పుడు ఫ్రీ బస్సులో చాలా ఇబ్బంది, ఫుల్ హౌస్ఫుల్. టయానికి పిల్లలకు బస్సు ఆపలేకపోతే ఆటోకి పంపిస్తున్నారు సార్. ఆటకైనా 10 గంటలు పోతే కూడా స్కూల్లో ఆబ్సెంట్. నైనా ఆబ్సెంటేజ్ మేడము, నైనా ఆబ్సెంటేజ్ అని వచ్చి డైలీ చెప్తుంది. ఆటకైనా 2-3 సార్లు స్కూల్లో పోయి మేడం పల్లెటూరు బతుకులు చూడండి, బస్సు ఆపలేకుంటే పిల్లలు ఏ రకంగా రావాలి మేడం అని పోయి స్కూల్లో కూడా మేడంతోనో సార్తోనో వచ్చేపు వాదలాడి వచ్చిన. రీసెంట్గా మొన్ననే స్కూల్కి వాలేకుంటే ఈరోజు మీ పిల్ల స్కూల్కి రాలే వెనకనే మెసేజ్. కానీ స్కూల్కి అయితే డైలీ పంపిస్తున్నాం సార్. ఎందుకంటే ఆచార శాతం తక్కువ కావద్దు, మన వచ్చినటువంటి గవర్నమెంట్ పథకాలు లబ్ధి పొందాలని చాలా సంతోషంగా ఉంది, పోరాడుతున్నాను. దయచేసి ముఖ్యంగా సార్ మా పిల్లలకి హాస్టల్ సీట్ ఇప్పారు సార్. ఇప్పుడు నేను అడగబట్టి 3-4 సార్లు వేస్తారు. ఎందుకంటే ఆఫీస్ చుట్టూ తిరగలేకపోతున్నా సార్. మాటలు అయితే ఎందుకు మాట్లాడుతున్నాం, తిరగాలంటే అటుపోతే రంచేపు ఆగు సార్ మీటింగ్లో ఉండడం, కొద్దిసేపు ఆగు రంచేపు ఉండవు. నాకు ఇంక ఉండి భూ లేక నిల్లు లేక ఆదరికి వచ్చారని పోతేవని ఉన్నన్నాడు బస్సు పోతారు, లేనాడు ఆటోకి ఛార్జ్కి ఇచ్చి పంపిస్తున్నాగా. నన్ను ప్రజెంట్ కంటే 10th క్లాస్ చదివినా సార్. ఇంకోటి ఏమంటే గత ప్రభుత్వంలో 10th క్లాస్ పాస్ అయితే స్కూటీ బండ్లు ఇస్తామని పెట్టిండ్రి. మళ్ళీ ఇప్పుడు 10th పాస్ కావాలంటే ఎక్కడి నుంచి పాస్ కావాలి సార్? 80-90% ఉంది. నాకు బాడీ ఫిట్నెస్ బాగుంది, బండి నడుపుతాను. గతంలో ఎలక్షన్ ముందర ఈరోజు మనస్ఫూర్తిగా మన పార్థ సార్ టైర్ లేవంటే కూడా ఈరోజు పార్థ సార్ గారు నాకు టైర్ లేపించిన ఘనత ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నా. ఆదంలో ప్రచారకు వచ్చినప్పుడు ఎలక్షన్లో గెలుకోక ముందర కూడా టైర్ లేపించిన నాకు సారు. ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమతో కూడా ఒప్పుకుంటున్నాను. ఆ సార్ వేపించిన టైర్లో మొత్తం టైర్లు పోయి బండి కండోమ్ అయ్యేదే. ఇంతవరకు బండి లేరు. జిరాక్స్ అంగడి కాడ ఎవరైతే అప్లికేషన్లు జిరాక్స్ తీసుకుంటారో రైతులు పంట ఇన్సూరెన్స్ పిల్లలు క్యాష్ ఇన్కమ్ ఫిల్అప్ చేస్తే 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు. అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటే ఎమ్మనూరులో ఏడ జిరాక్స్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కాసి జిరాక్స్ సెంటర్ కాడ అప్లికేషన్ రాసి 300, 400, 500 వచ్చిన రోజు 100 రూపాయలు. అది ఏ భవిష్యత్తులోనే డైలీ అప్లికేషన్ రాసుకుంటే నా భార్య పిల్లలు పోషిస్తున్నా సార్. ఇది నా పరిస్థితి. ముఖ్యంగా నా పిల్లలకి హాస్టల్ సిటీ ఒక స్కూటీ బండి ఇప్పేసేస్తారు. సీక్రెట్ల వ్యాపారము లేకుంటే నాన్ రేట్ల వ్యాపారము ఏదో ఒకటి వృత్తి బండి మీద పెట్టుకుని అంగళ్ళంగలకి వేసుకొచ్చుకొని బతుకుతారు సార్. దయచేసిగా మనస్ఫూర్తిగా 2 వికలాంగులే సార్. 3 పిల్లలు చదివిస్తున్నా సార్. ఒక కొడుకు 9th క్లాసు, పెద్ద బిడ్డ 9th క్లాసు, చిన్న బిడ్డ 8th క్లాస్ సార్. ఖచ్చితంగా 2 పిల్లలు హాస్టల్కి ఇచ్చినా కూడా నా కొడుకు నాకు చేదోడవా ఇంట్లో నా భార్యకి ఏమైనా నిల్లు వసతి అందిస్తాడు, ప్లస్ స్కూల్కి పంపిస్తాడు సార్.
ఇదొక్క అవకాశం మంజూరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే సార్ గారిని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా సార్. నమస్తే సార్ అందరికీ. మా అబ్బాయికి ఇంతవరకు పింఛన్ రాలేదు సార్. 2 సంవత్సరాలు అయింది. సర్టిఫికేట్ అన్నీ ఉంది మా దగ్గర. మీరే చేయండి సార్ ఎట్లా ఒకటి. నా పేరు నబీసా అన్న. నా పేరు నబీసా. నన్ను బిల్డర్ పని చేసేవాడు సార్. 9000230539 దేవి నర్సింగ్ వెనకలా సార్ మా ఇల్లు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మా గాడ్ ఫాదర్ మల్లెల ఆర్ఫెన్ రాజ్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకు అంటే వికలాంగుల సమస్య ఎవరైనా ఏదైనా తమ్ముడు నేనున్నాను మీకు, మీరు ఎక్కడ భయపడద్దండి అని మాకెంతో ధైర్యాన్ని ఇస్తూ మా సమస్యలకి ఏమన్నా సార్ ఇది మా సమస్య అంటే ఎన్ని పనులున్నా వదిలిపెట్టి వచ్చి పోలీస్ స్టేషన్ కాటికి అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి అయితేనేమి, కలెక్టర్ ఆఫీస్ కాటికి అయితేనేమి వారి పనులు మానుకొని మా కోసము వారు ఎంతో కృషి చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. సార్ అదేవిధంగా ఆదోని శాసనసభ్యులు పార్థసారథి సార్ గారికి కూడా నా ధన్యవాదములు. ఎందుకంటే ఈరోజు మా వికలాంగులు అంటే చిన్న చూపు సార్. మా వికలాంగులు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఇట్లా మీటింగ్ అరేంజ్ చేసుకుంటామని మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తే మా లాంటి వారి సభలకి ఎవరు పాల్గొన్నారు సార్. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి సార్ గారు వచ్చినందుకు చాలా గర్వంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా శ్రీ టీడీపీ టిక్కారెడ్డి గారు తనయుడు దివాకర్ రెడ్డి గారు మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు సార్. అదేవిధంగా రాష్ట్ర డిఎఫ్ వ్యవస్థాపకులు బీసీ నాగరాజు సార్ గారికి కూడా మా ధన్యవాదములు సార్. అదేవిధంగా ఆదోని కమతం వెంకటేష్ సార్ గారు కూడా రాష్ట్ర డిఎఫ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు గారికి మా ధన్యవాదములు. అదేవిధంగా కర్ణాటక సినీ ఇండస్ట్రీ డైరెక్టర్ సార్ గారికి కూడా గురుమూర్తి సార్ గారికి కూడా మా ధన్యవాదములు. ఆదోని డివిజన్ హనుమంతరెడ్డి సార్ కూడా మా ధన్యవాదములు సార్. ఈరోజు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీరందరూ మా ఆహ్వాన్ని మన్నించి మీరు మా సభకు హాజరైనందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్. మాదొక చిన్న రిక్వెస్ట్, నాది ఇమోఫిలియో వికలాంగులత్వం సార్ నాది. ఆ ఇమోఫిలియోకి ఫ్యాక్టర్ 8 అనే మందు వస్తున్నాం సార్, దొరుకుతున్నవి. మా ఆదోని డివిజన్కి మేము తెప్పించాం సార్ ఇంతకుముందు. కానీ ఇప్పుడు మా వాళ్ళు వస్తే ఈ హాస్పిటల్ యజమాని వాళ్ళందరూ కూడా లేదు, ఈ మెడిసిన్ అందుబాటులో లేదు, మీరు కర్నూలుకి వెళ్ళండి అని చెప్తున్నారు సార్. అది కొంచెము ఎమ్మెల్యే సార్ గారు దృష్టిలో పెట్టుకొని మరి మన ఆదోని హాస్పిటల్కి ఆ మందులు తెప్పిసే వారికి నా కృతజ్ఞతలు సార్. మాకు ఇంకోటి చిన్న, ఇప్పుడు బస్సు మాకి కేటాయించిన సీటుని కూడా మాకు ఇవ్వడం లేదు సార్. అది కండక్టర్ సార్ గారు రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన కానీ ఏం చేయలేరు. దీన్ని కానీ దృష్టిలో పెట్టుకొని మా కేటాయించిన సీట్ని మాకు ఇవ్వగలిగితే మాకు సంతోషం సార్. అంతే సార్. నా పేరు రాముడు సార్, నాది పెద్దారేవణం. నా విన్నపం ఏమంటే అన్ని మండలాల్లో వెహికల్స్ క్యాంపు చేస్తున్నారు. మన ఆదోని మండలం ఏం కర్మ చేసింది? ఒక్కసారి కూడా క్యాంపు జరగటం లేదు. దీన్ని ఎంపీ ఫండ్స్ కింద మామూలు బ్యాటరీ బండీలు వస్తాయి. ఆ బ్యాటరీ బండీలు అన్ని మండలాలకు ఇస్తున్నారు. మన ఆదోని మండలాలకు మాత్రం క్యాంప్ వేయటం లేదు. దీని గురించి కూడా మనం ఎమ్మెల్యే సార్ దృష్టికి, ఎంపీ దృష్టికి తీసుకుని వెళ్ళి మన ఆదోనిలో కూడా ఒకసారి క్యాంపు జరపాలని నా విన్నపం సార్. వికలాంగుల క్యాంపు, పరికరాల క్యాంప్ సార్. పరికరాలు ఏమేమి కావాలి దానికి సంబంధించిన క్యాంప్ వేస్తారు. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది ఎంపీ ఫండ్స్ కింద క్యాంపులు వేస్తారనమాట సార్. ఛార్జింగ్ బండ్లు మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించాలని. సరే సార్, ఓకే సార్. ప్రతి మండలానికి 10 బండ్లు అంటే మిగతా వికలాంగుల పరిస్థితి ఎట్లా సార్?
వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళకి ఇంట్లో ఎవరైనా తీసుకొచ్చేస్తారా? కనీసం నాదే చెప్తాను సార్, ఒక్కటి వద్దు సార్, నా కుమారుడికి నేను స్కూల్ పంపాలన్నా కూడా నేను సైకిల్ తోసుకుంటూ వెళ్ళిపోతాను సార్. నేను సైకిల్ తోసుకుంటూ బిర్చి దిగాలి సార్. నా సొంత కుమారుడికి నేను స్కూల్కి డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకొని ఇంటికి రావాలంటే కూడా నాకు ఎంత బాధ అవుతుంది సార్. ఈ వర్షాకాలంలో ఆ ఎదురుగాలికి ఆ బ్రిడ్జి ఎక్కలేం సార్. ఇది సార్ మా బాధ. ఆ మోటార్ సైకిల్ గురించి కొంచెం ఒక్కటే మీరు ఆలోచించి దయ ఉంచి దీన్ని ఎలాగో చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. మన ఆర్థిక పరిస్థితి అయినా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పెద్దలందరి దగ్గరికి మన సమస్య ఏమనేది చెప్తే వాళ్ళ తరఫున సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఉంటుందన్నమాట. సో నేను చెప్పేది ఏమంటే ఎటువంటి బాధలు ఉన్నా మేము దివ్యాంగులం అని చెప్పి ఎవ్వరు కూడా బాధపడద్దు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మంచి మనసు. నా సిచ్యువేషన్ ఒకటి చెప్పాలనుకుంటున్నా సార్. ప్రస్తుతం నేను డిగ్రీ పూర్తి చేస్తున్నాను. సో ఇంకా పై చదవలేకపోతున్నా సార్ నేను. ఎందుకంటే నా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అలాంటిది సార్. ఇంకొకటి వచ్చేసి నాకు చూసుకోవడానికి ఒక మనిషి ఖచ్చితంగా తోడు కావాలి సార్. ఇప్పుడు నన్ను చూసుకోవడానికి మా అమ్మగారు వచ్చారు, ఆమె నా తోడే ఉండాలి సార్. అలాంటప్పుడు మా నాన్నగారు కూలి పనికి వెళ్ళాలి. సిచ్యువేషన్ ఏమంటే మా ఫ్యామిలీ గడువు కోసం మా నాన్నగారు వెళ్ళిపోతే ఆయన సంపాదించడం రోజుకి 250-300. మరి మా కుటుంబ పరిస్థితి చాలా గట్టిగా ఉంటుంది సార్. ఆర్థిక పరంగా నేను ముందుకు రాలేకపోతున్నా. మా నాన్నగారు నన్ను ఇంకా పై చదువులు చదివించలేని పరిస్థితిలో ఉన్నారు సార్. సో అందుకు నేను ఒకటి కోరుకుంటున్నా సార్, నాకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే మా అమ్మ నాన్నని చూసుకొని వాళ్ళని చూసుకొని నా ఫ్యామిలీ ఇంకా ముందుకి కొనసాగుతుందని నేను చేసుకుంటున్నాను సార్. నా పేరు పూజారి అనితామని. నెల్లకి తండా విలేజ్, ఆలూరు దగ్గర, కొడుగుంద మండలం. ప్రెసెంట్ వచ్చేసి సార్ ఏమంటే నేను డిగ్రీ పూర్తి చేస్తున్నాను. నేను లా చేయాలని అప్లై చేశాను సార్. అది కూడా క్వాలిఫై అయ్యాను, కానీ దానికి తగ్గట్టు చదివించలేని స్తోమత మా నాన్నగారిది సార్. అందుకని చెప్పి ఏదో ఒకటి చిన్న ప్రభుత్వ ఉద్యోగం కల్పించినా నేను దాన్ని చూసుకొని ముందు గడవగలను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ బిగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆదోని గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వికలాంగుల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి, అదేవిధంగా మన పక్కన కర్ణాటక నుండి వచ్చేసినటువంటి మిత్రులకు అందరూ కూడా ఈ సభ సందర్భంగా అభినందన తెలియజేస్తూ, వికలాంగులు అంటే శరీరానికి వికలాంగత్వం ఉంటుంది కానీ ఆత్మస్థైర్యానికి అలాగే మన మనోబలానికి వికలాంగం ఉండదు. బసవన్న గారు చెప్పేవాళ్ళు, ఏ నాదరాగు మొదలు మాధవనాగు. అంటే మనం మానవ పుట్టి తర్వాత మన అవయవాలు మార్పులు ఉండొచ్చు, కానీ మనం మానవులమే కాబట్టి మానవత్వంతో అందరూ సమాజంలో సమానంగా జీవించాలని చెప్పి, అదేవిధంగా మన రాష్ట్రంలో వికలాంగుల పట్ల మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా కృష్ణన్న గారు అనేక ఉద్యమాలు చేశారు. మీ పట్ల అనేక సమస్యలను కూడా ఆయన పరిష్కార మార్గంలో ఉన్నారు. మరి అలా మనం పట్టుదల స్ఫూర్తితో ముందుకెళ్ళామంటే మన సాధన చేయడంలో వెనుకగా అడుగు వేయకుండా ముందుకు వెళ్ళామంటే ఏదైనా సాధిస్తాం. ఈరోజు ఒక గ్రామ స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా
అవిటితనాన్ని దాటివేసి సమాజానికి స్ఫూర్తిగా అనేక మంది వికలాంగుల స్ఫూర్తిగా నిలబడడం మనం ప్రతిరోజు మీడియా ద్వారా చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా మన మీద మన నమ్మకాన్ని కోల్పోతే జీవించలేము. అదే అసలైన అవిటితనం అని చెప్పి నేను భావిస్తున్నా. మరి ఈరోజు ఈ యొక్క సభకు ఇంతమంది విచ్చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పత్రికా మీడియా వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.